వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. అసలు ఈ వ్లాగ్ అయితే నేనైతే ఎప్పుడో పోస్ట్ చేయాల్సిందండి. కాకపోతే ఏంటంటే అసలు ఎన్ని రోజుల్లో అసలు మర్చిపోయాను నిజం చెప్పాలంటే. ఇది మామూలుగా అలా గ్యాలరీ ఎలా చూస్తున్నప్పుడు వ్లాగ్స్ ఏమైనా ఎడిట్ చేయడానికి చెప్పి చూస్తున్నప్పుడు అప్పుడు కనిపించింది అనమాట ఇది. ఆ తర్వాత గుర్తొచ్చింది, అయ్యో ఈ వ్లాగ్ పోస్ట్ చేయలేదని. సరే సరదాగా తనకు కూడా సరదాగా మెమరీలా ఉంటుందని చెప్పి ఇంక పోస్ట్ చేస్తున్నానండి ఇదైతే. యాక్చువల్గా అయితే నవంబర్ 14 చిల్డ్రన్స్ డే వ్లాగ్ అనమాట. అందుకే చెప్పాను చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ పోస్ట్ చేయాల్సిందని. యాక్చువల్గా చిల్డ్రన్స్ డేకి అశోక వన్ మాల్ అని మా ఇంటి దగ్గర ఉందండి. దాంట్లో ఏంటంటే చిల్డ్రన్స్ డేకి పెట్టారనమాట థీమ్, కోకమన్ థీమ్ పెట్టారనమాట. ఆ థీమ్ సెటప్ అయితే చాలా రోజులు ఉంచారండి. 15 days అంతా ఉంచినట్టున్నారు. నేను ఏంటంటే రోహిణి పట్టుకెళ్ళాను, నా టైం సరిపోక లాస్ట్కి ఇలాగ మొత్తానికి ఇంకొక రోజు ఫిక్స్ అయ్యి ఈవినింగ్ ఒక 2 hours సరే తను ఆడిపిద్దామని చెప్పి ఇంక తీసుకెళ్ళాను. అది యాక్చువల్ నవంబర్ 14 కరెక్ట్ చిల్డ్రన్స్ డే రోజు తీసుకెళ్ళట్టున్నాను నాకు గుర్తుంటే. ఇదిగోండి ఇక్కడైతే స్టార్టింగ్ ఇలా కోకమన్ థీమ్ కాబట్టి ఇంక బయట పెట్టారు బొమ్మలు అయితే. వీకైతే చిన్నప్పుడంతా కోకమలను చూసేది అనమాట. అందుకు తనకి ఏంటంటే కొత్తగా అనిపించలేదు. కాకపోతే బయట బొమ్మలు ఒకేసారి లైవ్లో చూసేసరికి తను షాక్ అయిపోయి కానీ ఆడుకుంటూ కూర్చుంది. బయట చాలాసేపు ఆడుకుంది స్టాచ్యూస్ దగ్గర. బయట అయితే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకొని చాలామంది పిల్లలు తెచ్చారన్నమాట. చాలా బాగా అనిపించింది. అంటే అందరూ కూడా మంచి జోష్లో ఉన్నారు కోకమలను చూసేసరికి. అండ్ అయితే నేను ఇంకా రోహిణి అయితే లోపలికి ఇంకా అంటే లోపల ఏమంటే తెలీదు, బట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసి నేను తీసుకెళ్ళాను రోహిణి అయితే. రుహికి వచ్చేసి కొంచెం నాలా ఫొటోస్ పిచ్చింది. అందుకని చెప్పేసి ఎక్కడైతే బొమ్మలు అనిపిస్తుంటాయని చెప్పేసి అక్కడికి వెళ్ళి పిచ్చిపోతుంది అనమాట. అమ్మ ఫోటో అని చెప్తుంటుంది. ఇవి కూడా ఎడితే మొత్తాన్ని మేము ఫైనల్గా లోపలికి వెళ్ళిపోయి మాల్లోకి వెళ్ళిపోయేసరికి చూసారు కదా అసలు కోకమన్ భలే పెట్టారు. రూహి నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట బాగా చేస్తారనేసి. మాల్ వాళ్ళు కూడా చిల్డ్రన్స్ డే స్పెషల్గా బాగా చేశారనిపించింది నాకైతే. అండ్ మేము వెళ్ళేది అరౌండ్ 7 o'clock వెళ్ళినట్టున్నామండి. 6:37 వెళ్ళినట్టున్నాము. ఆల్మోస్ట్ అప్పటికే మొత్తం ఫుల్ అయిపోయింది అనమాట. చాలా మంది జనాలు ఉన్నారు. నేనైతే అంతమంది ఉంటారనుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి టికెట్ ప్రైస్ అనమాట 300 ఉన్నట్టుంది టికెట్ వచ్చేసి. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే అక్కడ వాళ్ళు ఫుడ్ కూడా పెడతారు, అంటే స్నాక్స్ పెడతారు అన్నమాట. సైడ్కి వెళ్ళి సైడ్లో స్నాక్స్ కౌంటర్లో స్నాక్స్ ఉంటాయి నార్మల్గా మెక్డొనాల్డ్స్లోని. ఆ తర్వాత చూపిస్తారని మీకు. ఇక్కడైతే ఇగోని పాస్పోర్ట్ ఇస్తారు నార్మల్గా డ్రాయింగ్ బుక్ లాగా. ఇగోని ఇదైతే పాస్ అనమాట. అది పట్టుకొని లోపలికి వెళ్ళాలి, అది ఎంట్రీ పాస్ లాగా. అండ్ లోపలది కూడా చూసారు అసలు చాలా బాగా పెట్టారనమాట. కిడ్స్ ట్రాంపోలిన్, ఆర్ట్ క్రాఫ్ట్ అండ్ కొన్ని గేమ్స్ కూడా పెట్టారనమాట. పక్కనైతే స్టేజ్ కూడా ఉంది, డ్యాన్స్ అది వేయచ్చు. అదైతే లాస్ట్లో వేశారు. అండ్ ఇక్కడ చూసారా ఇక్కడైతే యాక్చువల్గా అయితే లోపలికి అయితే పేరెంట్స్కి వెళ్ళలేదు. బట్ ఏంటంటే రోహికి ఏంటంటే కొంచెం భయపడింది అందరిని చూసేసరికి కొత్తగా అనిపించరికి. అందుకని నేను కూడా తనతో వెళ్ళాను అనమాట. లోపలికి వెళ్ళి కొంచెం ఉండి వచ్చేస్తా అని చెప్పి అంటే వాళ్ళు ఓకే అని చెప్పి లోపలికి పంపించారు రోహిణి నన్ను కలిపి. నేను కాసేపు ఇంక రోహిణి చూసుకొని తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా వచ్చామని చెప్పినాడు ఇంక బయటకు వెళ్ళిపోయాను అనమాట. అండ్ రూహి వచ్చేసి ఇంకా ట్రాంపోలిన్ని చూడగానే ఇంక అందరూ పిల్లలు ఆడుకున్నారు ఆల్రెడీ. అవన్నీ చూడగానే రూహి అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయి వెంటనే చెప్పులు ఇప్పేసి మొత్తం అందులోకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అందరైతే చాలా బాగా ఆడుకుని చాలాసేపు ఆడుకుంది అందరూ అయితే. అంటే కిడ్స్కి ఎక్కువ యూజువల్గా ట్రాంపోలిన్ ఇష్టం ఉంటుంది కదండి, జంపింగ్ చేసుకుంటూ ఎలా పడితే అలా ఆడుకోవచ్చు. ఇంకా అందరూ అయితే చాలాసేపు ఆడుకున్నారు పిల్లలందరూ కలిపి. ఇంకా ట్రాంపుల్లో అయితే చాలాసేపు ఆడుతున్నారు అనమాట. ఆడుకున్న తర్వాత ఇంకా సర్లే బెల్లింగ్ బ్లోస్ కూడా కొత్తగా తనకి ఉంటుంది కదా, తనకి ఎలాగో ఇంట్లో అలవాటే బెల్లింగ్ బ్లోస్ అది ఆడుతూ కూర్చొని స్టాక్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా ఇక్కడ కూర్చోబెడితే చక్కగా స్టాక్ చేస్తూ బెల్లింగ్ బ్లోస్ చక్కగా పెట్టుకొని ఆడుకుంటుంది. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయినట్టున్నారు. చాలా అసలు ఎవరు కూడా ఆగట్లేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అందరూ కూడా ఇంకో కలరింగ్ ఉందండి. కలరింగ్ అండ్ ఇంకా కొన్ని ఇక్కడ ఏదో డ్రమ్స్ గేమ్ అయితే చాలా గేమ్స్ ఉన్నాయి. ఒక 3-4 ఏవో ఉన్నాయి గేమ్స్ అయితే. నేనైతే అన్నీ చూడలేదు, నాకు అన్నీ తెలియదు, కానీ కొన్ని అయితే చూసాను. రూహికి అయితే కలరింగ్లో పెట్టాను అనమాట.
తనకైతే కొంచెం కలరింగ్ అయితే ఈజీగా ఉంటుంది. మిగతా అయితే తనకు కూడా తెలియదు, నేను కూడా పక్కన చూపించడానికి కదా తనకి అనేసి ఇంకా కలరింగ్లో పెడితే తను కొంచెం అలా కలరింగ్ ఇస్తూ చాలాసేపు అక్కడ కూర్చుంది. అండ్ నేనైతే అలా ఆలోచిస్తానంటే అండి, ఇప్పుడు వాళ్ళ స్కూల్లో ఇదే కాకుండా బయట కూడా అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తూ ఉంటే వాళ్ళకి కూడా చిన్న రిఫ్రెష్మెంట్లా ఉంటుంది. అండ్ ఏంటంటే వాళ్ళకు కూడా కొత్తగా కనిపిస్తుంది. ఎప్పుడు ఇప్పుడు స్కూల్లో అయితే ఇలాగా వాళ్ళకి యాక్టివిటీస్ ఉంటాయి. బట్ ఏంటంటే బయట కూడా అప్పుడప్పుడు ఇలా వస్తుంటే వాళ్ళకు కూడా ఇండివిజువల్గా ఉంటుంది. వాళ్ళకు కూడా ఏంటంటే అందరితో కలిసి వాళ్ళకు కూడా అందరితో కలిపి కూడా వాళ్ళు చేస్తుంటే వాళ్ళకు కూడా కొంచెం తెలుస్తూ ఉంటుంది బయట వరల్డ్ అంతా కూడా అని చెప్పి నేను అనుకుంటాను అనమాట. బట్ ఆఫ్ కోర్స్ అందరి పిల్లలకి ఒకేలా ఉండాలని లేదురండి, మన ఇష్టం అది కూడా. జస్ట్ అండి నేను అనిపించింది చెప్పాను నేనైతే. వాళ్ళకు కూడా ఏంటంటే కొత్తగా ఎక్కడికో వెళ్ళాము అన్న భయం ఉండదు. అండ్ కొత్త వాళ్ళు చూస్తే వాళ్ళకు కూడా భయపడకుండా వెళ్తూ ఉంటారు. ఇలా ఎట్లకి వెళ్తూ ఉంటే కొంచెం వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్రీనే వస్తుంది, బేసిక్గా ఫ్రీనే వస్తుందండి. ఎందుకంటే అందరిలోని కలుస్తూ ఉంటారు, సోషల్గా కలవాలి. మనకు కూడా ఏంటంటే కొంచెం అంతసేపు పేరెంట్స్తోనే కాకుండా కాస్త ఇలాగ వాళ్ళు ఇండిపెండెంట్గా తిరుగుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఏం చేయాలి ఏంటి. లేకపోతే ఏంటంటే పేరెంట్స్ వస్తూనే రావాలి. ఇప్పుడు రూహికి ఏంటంటే కొద్దిగా తనకి కొంచెం భయం అనమాట, ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా సరే. అందుకని చెప్పేసి నేను తనకి అప్పుడప్పుడు ఇలా బయట తీసుకొస్తూ ఉంటాను. నేనైతే ఏంటంటే బయట ఎక్కడైనా ఏమైనా జరిగిన అంటే ఏమైనా ఈవెంట్స్ అయినా సరే నేను తీసుకెళ్తూ ఉండాలని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళ ఏజ్ కూడా మనం చూసుకోవాలి కదా, వాళ్ళ ఏజ్ ఎలా ఉంది, వాళ్ళ మెచ్యూరిటీ ఎలా ఉంది, వాళ్ళ మైండ్ ఎలా ఉంది, ఎలా దాన్ని బట్టి కూడా మనం చూసుకుంటూ ఉండాలి. రూహికి అయితే యూజువల్గా ఈ కోకోనట్ తనకి అలవాటు కాబట్టి తీసుకొచ్చాను. లేకపోతే మామూలుగా అయితే అంటే వేరే ఏమైనా ఈవెంట్స్ అనుకోండి, అవైతే తనకి నిజంగా ఇప్పుడు చెప్పినా సరే తెలియవు, వాళ్ళకి తెలియవు, గుర్తున్నా కూడా. సో వాళ్ళకి గుర్తున్నపోయినా సో బట్ బేసిక్గా మనం వాళ్ళ పేరెంట్స్ కింద వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే మన వైపు నుంచి మన ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళకి అలవాటు చేస్తూ ఉంటే అన్నిటికీ కూడా వాళ్ళు ఏంటంటే సెట్ అవుతారు, అడ్జస్ట్ అవుతూ ఉంటారు ప్రతి సిచ్యువేషన్కి అండ్ ఎన్విరాన్మెంట్కి కూడాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అందరికీ సాంగ్స్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ డ్యాన్స్ చేస్తుంటే రూహికి అయితే కొంచెం డిఫరెంట్గా అనిపించింది, ఎందుకని చెప్పేసి తెగ ఎగ్జైట్ అయిపోతుంది. కొంచెం పిల్లలు అయితే వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. బట్ ఏంటంటే రూహికి కొంచెం కొత్త వాళ్ళతో భయం కాబట్టి కొంచెం అటు చూసుకుంది. తర్వాత నేను కొంచెం కనిపిస్తున్నాను అనమాట తనకి. కొంచెం కనిపిస్తూ ఇలాగ వెళ్ళు అని చెప్పి అంటే తను కూడా నెమ్మదిగా కొంచెం అలా అలవాటయ్యి నెమ్మది స్టేజ్ ఎక్కింది. ఎక్కిన తర్వాత చాలాసేపు అలా డ్యాన్స్ చేసుకున్న తర్వాత మధ్యలో నేను తనకి కనిపించకపోయేసరికి ఎత్తుక్కుంది. మళ్ళీ సెట్ అయిపోయి కనిపించగానే స్టేజ్ మీద ఎక్కేసింది అనమాట. బేసిక్గా ఏంటంటే రూహికి సాంగ్ మంచి సాంగ్ ఉంటే స్టేజ్ ఖాళీగా ఉంటే గెద్దుతూనే ఉంటుంది అనమాట. అసలు అంటే స్ప్రింగ్లా అనుకోండి, ఇంకా జంప్ చేస్తూనే ఉంటుంది. అలాగే అందులో ఇంకా అక్కడ కొంచెం స్టేజ్ ఖాళీగా ఉండేసరికి ఇంకా అసలు ఆగట్లేదు అనమాట. ఫుల్ ఆడుకుంది చక్కగా. ముందైతే కొంచెం భయపడింది కొంచెం అందరూ ఉండేసరికి, ఎక్కువ మంది ఉండేసరికి. బట్ నెమ్మదిగా తర్వాత కొంచెం సెట్ అయ్యి అడాప్ట్ అయిపోయింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇదిగోండి కోకమలలో క్యారెక్టర్ పేరు కోడి అనమాట. ఇంకా నెమ్మదిగా ఒక్కొక్క కోకమల క్యారెక్టర్స్ వచ్చి పిల్లల్ని కొంచెం ఎగ్జైట్మెంట్ వాళ్ళకి పెంచుతూ ఇంకా వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేస్తూ కూర్చున్నారు. వాళ్ళు కూడా ఒక్కొక్క క్యారెక్టర్ నెమ్మదిగా ఒక్కొక్కరు ఒక 3-4 క్యారెక్టర్స్ వచ్చినట్టున్నాయండి. ఒక్కొక్కరు వచ్చి పిల్లలందరినీ చేరప్ చేస్తూ వాళ్ళతో డ్యాన్స్ చేస్తుంటే పిల్లలకి చాలా హ్యాపీ అయిపోయారు. అండ్ ఇంకా ఫైనల్గా మొత్తం అన్ని క్యారెక్టర్స్ కూడా వెళ్ళిపోయాయి అనమాట. ఫుల్ డాన్సెస్ వెళ్ళిపోయాక నెమ్మదిగా ఇంకా లాస్ట్ ఏంటంటే కోకమలలో ఫ్రీబీస్ ఇచ్చారనమాట. ఇగోండి కోకమల మాస్క్ ఒకటి అండ్ ఇంకొకటి ఏవో స్టిక్కర్స్ ఇచ్చారు. స్టిక్కర్స్ అంటే ఒక ఫ్రీ ఇంకోటి ఏదో ఇచ్చారు స్టిక్ లాంటిది. అండ్ ఇంకా తెలిసిందే కానీ ఇంకా ఇగోండి కార్ ఏదో చూసింది రూహి. జీప్ అది చూడగానే ఇంకా ఎవరో ఎక్కింది చూడగానే తను కూడా ఎక్కుతారంటే సరే అని చెప్పి సరదాగా ఎక్కించాను. ఎక్కిస్తే ఇంకా ఎక్కడం స్టార్ట్ చేసింది. మొత్తం మాల్ అంతా అరుస్తూనే ఉంది. ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయిపోతుంది. ఎంతైనా పిల్లల హ్యాపీనెస్ కన్నా మనకి ఇంకేం కావాలి చెప్పండి. ప్రతిదానికి కూడా నో చెప్పినా సరే వాళ్ళకి కూడా చిరాకు వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం ఇలాగైతే ఇంకా మాల్స్కి వచ్చాడు ఇలాంటివి వెళ్ళక తప్పవు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంక ఓకే చెప్పేసి కొంచెం ఇంకా వాళ్ళకి హ్యాపీ చేస్తే వాళ్ళకి హ్యాపీ అయిపోయి ఇంకా వాళ్ళు ప్లెజెంట్గా ఉంటారు. లేకపోతే ఇంకా ఒకటే నో చెప్పారని ఇంకా వాళ్ళకి అదే కొంతమందికి అదే ఉండిపోద్ది ఇంక బుర్రలోని. అండ్ కోకోనల్ వాళ్ళే ఈవెంట్ అయిపోయాక ఇగోండి ఇలా కూపన్స్ ఇచ్చారనమాట. మెక్డొనాల్డ్స్ కూపన్స్. వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ ఏదైనా పర్లేదు ఏదైనా ఇచ్చారనమాట. మేమైతే వెజ్ బర్గర్ తీసుకున్నాము. అండ్ డ్రింక్ ఇచ్చారనమాట. ఇంకా డ్రింక్ ఇవ్వగానే రెండు ఇంకా రూహి నేను షేర్ చేసుకొని తాగేసి తినేసి ఇంకా అప్పటికే 9 అయిపోతుంది. ఇంకా డిన్నర్ టైం అవుతుందని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా రూహి అయితే వెళ్తూ ఇగోండి బొమ్మ చూసేసరికి మెక్డానల్డ్స్ బొమ్మ చూసేసరికి ఇంకా తను అక్కడ ఆగి కూర్చొని ఆడుకుంటుంది. సరే అని చెప్పి తనకి అక్కడ ఫోటో తీస్తానంటే మాత్రం ఇంకా ఎలా ఉందంటే ఏదో బొమ్మ ఏంటిది మనిషి ఆ బొమ్మ అని తను కన్ఫ్యూజన్లో చూస్తూ కూర్చొని ఇంకా అంతా ఫేస్ అంతా టచ్ చేసి చూస్తుంది. ఇంకా లాస్ట్లో ఇంక మొత్తం అంతా ఇంకొకసారి తన ఫోటో తీసి ఇంక మొత్తం ఈ కొక్కలంతా ఒకసారి లాస్ట్ ఫైనల్గా ఒక వీడియో తీసుకొని ఇంక మేము స్టార్ట్ అయిపోయాము. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.